వాయుగుండం ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు రాష్ట్రం అతలాకుతలమైంది. భారీ వర్షాలు, వరదల కారణంగా ఇప్పటివరకు రాష్ట్రంలో 9 మంది మృతి చెందినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యంగా ఖమ్మం, ములుగు, వరంగల్ జిల్లాలకు ఎక్కువ ప్రభావం ఉందని చెప్పింది. ఖమ్మంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. పలు అపార్ట్మెంట్స్ లో సెల్లార్స్ అన్ని వరద నీటితో నిండాయి. రహదారులన్నీ చెరువుల్ని తలపిస్తున్నాయి. భారీగా ట్రాఫిక్ స్తంభించడంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఏపీ, తెలంగాణ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. లేటెస్ట్ వెదర్ అప్డేట్స్ కి సంబంధించిన డీటెయిల్స్ హరిత అందిస్తారు. హరిత, తెలంగాణలో కంటిన్యూస్ గా రెయిన్స్ కురుస్తున్నాయి. ఈ రోజు భారీ వర్షాలు చాలా జిల్లాల్లో నమోదైన పరిస్థితి ఉంది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో చాలా పల్లీలు, ముఖ్యంగా పరిధిలో చాలా పల్లీలు వరద నీరు చేయడంతో ఇబ్బంది తలెత్తిన పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వర్షాలు కురిశాయి. హైదరాబాద్ జిల్లా పరిధిలో కూడా మోస్తరు భారీ వర్షాలు కురిశాయి. కొంచెం 2 గంటల నుంచి హైదరాబాద్ లో వర్షం అయితే తగ్గుకోకపోతే దాదాపు 2 రోజులు కురుస్తున్న వర్షాలకైతే ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. అధిక వర్షాలు, భారీ వర్షాల నేపథ్యంలో ఇటు కూడా అయితే రేపు